బీజేపీ నేత ఈటెల రాజేందర్ సొంత పార్టీలో చిచ్చు రేపుతున్నారా? అధిష్టానంతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయిస్తున్నారా? ఈటెల రాజేందర్ ఎందుకు వివాదాస్పదుడిగా మారుతున్నారు? 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయాననే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? లేదా తన ఓటమితో పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనే బాధలో ఉన్నారా? ఇంతకీ ఈటెల రాజేందర్ ప్రయాణం ఎటువైపు? ఆదరించిన బీజేపీ వైపా? ఆఫర్ ఇస్తున్న కాంగ్రెస్ వైపా? అసలు ఎమ్మెల్యేగానే గెలవని ఈటెల ఎంపీగా గెలుస్తారా? మల్కాజ్గిరి ఎంపీ సీటు పైన మంకుపట్టు ఎందుకు? ఇలాంటి విషయాలన్నీ వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటెల రాజేందర్ ఈయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో కొంత గందరగోళం కనిపిస్తూనే ఉంది. ఆయన వచ్చాక బీజేపీలో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు కూడా పెరిగాయి. పైగా రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరితోనూ సత్సంబంధాలు కొనసాగించలేదు. అంతేకాదు గతంలో అధిష్టానానికి ఈటెల ఇచ్చిన కంప్లైంట్ కారణంగానే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చారనే ఆరోపణ కూడా ఈటెల పైన ఉంది. తాజాగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్న సందర్భంలో తనకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని ఉందంటూ స్వయంగా ప్రకటించుకొని రచ్చలేపాడు. ఇప్పుడు బీజేపీలో ఈటెలపైనే కాదు మల్కాజ్గిరి ఎంపీ సీటుపై కూడా హాట్ చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసేందుకు బీజేపీ నుంచి మరో 2 నాయకులు పోటీ పడుతుండటమే ఇక్కడ అసలైన ట్విస్ట్. బీజేపీ సీనియర్ నేత పైడి రాకేష్ రెడ్డి, మరో నేత మురళీధర్ రావు మల్కాజ్గిరిపైనే బోలెడు ఆశలు పెట్టుకుని చాన్నాళ్లుగా వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఈటెల రాజేందర్ వచ్చి కర్చీఫ్ వేశానంటే తట్టుకోలేకపోతున్నారు. ఈటెల రాజేందర్ ను మార్చండి మొర్రో అంటూ అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు. కానీ ఈటెల రాజేందర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మల్కాజ్గిరిలోనే ఉంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచార ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ అధిష్టానానికి పరోక్షంగా సంకేతాలు పంపుతున్నాడు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా తన అనుచరుల ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈటెల ఫర్ మల్కాజ్గిరి అనే స్లోగన్తో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. మల్కాజ్గిరి టికెట్ ఈటెలకే రాబోతున్నట్లు తన అభిమానులు, అనుచరులతో తెగ ప్రచారం చేయిస్తున్నారు. అధిష్టానం కంటే ముందే అనుచరుల పేరుతో తానే కార్యక్రమాలు ఏర్పాటు చేయడంపై పలువురు సొంత పార్టీ నేతలు ఈటెలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. నిజానికి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం బీజేపీకి అనుకూలంగా ఉన్న సెగ్మెంట్ కావడంతో అధిష్టానం స్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నుంచి ఎవరు పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంది. అందుకే ఒక ప్లాన్ ప్రకారం ఈటెల రాజేందర్ దూకుడుగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఆ మధ్య అమిత్ షాను కలిసినప్పుడు మెదక్ ఎంపీ టికెట్ ను ఇస్తానని చెప్పినా ఈటెల మాత్రం మల్కాజ్గిరిపై మంకుపట్టు పట్టాడట. మరోవైపు బీజేపీ తనకు మల్కాజ్గిరి సీటు ఇవ్వకపోతే మంచి ఆఫర్లు ఇస్తూ తనను ఎప్పటినుంచో ఊరిస్తున్న కాంగ్రెస్ లోకి జంప్ చేస్తాడనే వార్తలు ప్రచారంలోకి తెచ్చి ఈటెల రాజేందర్ బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే వాదనలు వినిపించడం మరో ట్విస్టు. అయితే ఈ తతంగం మొత్తంలో మల్కాజ్గిరి ఎంపీ సీటును ఆశిస్తున్న మురళీధర్ రావు పేరిట కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోస్టర్లు, ఫ్లెక్సీలు కనిపిస్తుండటం అసలైన కొసమెరుపు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.